మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు భారతీ నాయుడు. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము, అప్పారావు స్ట్రీట్లో. వైకుంఠ ఏకాదశి పర్వదినం విశిష్టత ఏంటో ఒక నిమిషం తెలుసుకుందాము. మార్గశిర విష్ణువుకు అత్యంత ప్రీతికరమని చెబుతారు. ఈ నెలలో ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. మిగతా వాటిలో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిన వైకుంఠం లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు. అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజు మాత్రమే వైకుంఠాన్ని తలపించే ఉత్తర ద్వారాలు తెరుస్తారు. భక్తులు తెల్లవారుజామునే ఈ ద్వారం గుండా లోపలికి వచ్చి భగవంతుని దర్శించుకుంటారు. ఈ పర్వదినాన 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకునేందువల్లనే దీనికి ముక్కోట ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉంటే విష్ణు సహస్రనామం పారాయించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడు సంహరించిన రోజు కూడా ఇదే. సో ఈ రోజు ఈ పర్వదినాన్ని వైకుంఠ ఏకాదశి రోజున మనం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం కాబట్టి భక్తులతో కలిసి ఒకసారి వాళ్ళ దర్శన వివరాలు కనుక్కొని అదే మాదిరిగా పోలీస్ శాఖ వారిని, ఎండోన్మెంట్ శాఖ వారిని, ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం విశేషాలు. రండి. నమస్తే. నమస్తమ్మా. బాగున్నారా అన్న? ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం కదన్నా, దర్శన భాగ్యం అనేది ఎలా జరిగిందో ఒక 2 మాటల్లో చెప్పగలరా? మేము ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కటాక్షాలు మా మీద ఉండాలని, ఈ మదనపల్లి ప్రజల మీద ఉండాలని ప్రతిసారి మొక్కుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా అందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఆలయ నిర్వాహకులు చాలా బాగా చేస్తారు. కానీ ఈ సంవత్సరము ప్రత్యేకంగా మీరు బాగా గమనించినట్లయితే చాలా అద్భుతంగా, ఎంత క్రమశిక్షణాపరంగా భక్తుల్లో అయితే ఏమి, ఆలయ నిర్వాహకులు అయితే ఏమి, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఉంది. ఎక్కడ కానీ తోపులాటలు లేవు, పద్ధతిగా ఉంది, చాలా బాగుంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి పోయినప్పుడు 1 నిమిషం నిలబడి దర్శనం చేసుకొని, తోపులాటలు లేకుండా దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా ఆ భగవంతుని కృపాక్షాలు పొందుతున్నారు. ఈ సంవత్సరం నిజంగా చాలా సంతోషకరమైన విధంగా, ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా జరిగితే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాము. ఈరోజు మన మదనపల్లి టౌన్లో ప్రసన్న వెంకటరమణ స్వామి గుళ్ళో ఈరోజు వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా దేవుడికి పొద్దున్నండే అన్ని కార్యక్రమాలతో పాటు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా, ప్రజలకి ఎట్లాంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటూ అందించడం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక అవకాశంగా వాళ్ళకి ఒక దక్షిణ ద్వారం ఒకటి ఓపెన్ చేసి మరింత సౌకర్యంగా ఈరోజు భక్తులకి ఇబ్బందికరం లేకుండా మొదలుపెట్టింది. మదనపల్లి ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ప్రజలందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఇదే విధంగా ప్రతి భక్తుడు అందరూ బాగుండాలి అని దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా మదనపల్లి ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రపంచ ప్రజలు, ఇండియా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి జీవితంలో ఉన్నత స్థితి కల్పించి ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వెంకటరమణ స్వామిని ప్రార్థిస్తారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అన్ని దేవాలయాల్లోనూ భక్తులు ఈరోజు పెద్ద ఎత్తున వెంకటరమణ స్వామిని ఈరోజు కొలిసేదానికి ఈరోజు దేవాలయాలకు తరలి వస్తున్నారు. వారందరికీ కూడా శుభాభివందనలు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థితికి చేరుకొని అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటరమణ స్వామిని ప్రార్థిస్తాను. సార్, ఎలా ఉంది సార్ మార్నింగ్ నుంచి ఇక్కడ రద్దీ ఎలా ఉంది? భక్తులు ఎలా దర్శనం చేసుకొని బయట వస్తున్నారు? మార్నింగ్ 7 గంటలకు ఫస్ట్ షిఫ్ట్ వచ్చామండి. క్రౌడ్ అయితే బాగానే ఉంది. పూజ కూడా బాగానే జరుగుతుంది. క్రౌడ్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతూ సహకరిస్తూ మంచిగా వస్తున్నారు. కాకపోతే మేము అనంతపూర్ నుంచి ఇక్కడ బందోబస్తు నిమిత్తం వచ్చాము. కానీ ఇక్కడంతా మంచిగానే ఉంది. ఎటువంటి తొక్కిసలాట్ లేవు, ఏం లేవు. భక్తులు కూడా మంచిగా మాకు సహకరిస్తూ
కోఆపరేట్ చేస్తాం. దర్శనం అన్న బాగున్నారా? ఈ రోజు ఏమి విశేషము? వైకుంఠ ఏకాదశి మీకు దర్శనం అనేది బాగా జరిగిందా? సంతోషంగా జరిగిందా? ఎంత టైంలో దర్శించుకొని బయట వచ్చారు? 15 నిమిషాలు అంతే. 15 నిమిషాల్లో దర్శనం జరిగిందా? బాగున్నారా లక్ష్మీ అక్క? బాగున్నారా? అందరూ వచ్చారా కుటుంబ సమేతంగా? బాగా దర్శనం జరిగిందా? ప్రసాదం తీసుకున్నారా? ముందు కన్నా ఇప్పుడు మేళ ఒకే మాదిరిగా ఉందా? మా ముందు కన్నా ఇప్పుడు మేలు. ఇప్పుడు చాలా బాగుంది. బాగా దర్శనం జరిగింది అన్నమాట. ఫ్రీగా దర్శనం. థ్యాంక్ యూ. ఎలా అయింది అక్క దర్శనము? బాగా అయిందమ్మా. 15 నిమిషాల్లో అయింది. 15 నిమిషాలు చాలా బాగుందా? చాలా బాగుంది. అన్ని శాఖల వారు బాగా కోఆపరేట్ చేశారా? బాగా చేశారు. 15 నిమిషాల్లో దర్శనం. చాలా సంతోషం అక్క. థ్యాంక్ యూ. ప్రసాదాలు ఇక్కడేనా? పొద్దున్న నుంచి ఎంత మంది వచ్చారు? ఎంత మంది ప్రసాదాలు తీసుకున్నారు? ఎంత మంది భక్తులు వచ్చి ప్రసాదాలు తీసుకున్నారు? 20,000 మంది దాకానా? ఏమేం ప్రసాదాలు తీసుకున్నారు? అందరికీ తీపు పొంగలేనా? వెరీ నైస్, వెరీ నైస్. చాలా టేస్టీగా కూడా ఉంది కదా, నేను తిన్నాను పొద్దున. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? ఏం దేవేంద్ర. ఈ రోజు ఎలా ఉందండి మీ సేవ? బాగుంది మేడం. అందరినీ లేలో పంపిద్దాం, అందరినీ పంపిద్దాం. బాగుంది, చాలా బాగుందా? ఎప్పటి నుంచి, ఏ టైం నుంచి ఉన్నారు మీరు? మార్నింగ్ 3 నుంచి 3 o'clock నుంచి ఇక్కడే స్టాండింగ్ లోనే ఉన్నారా? లేదు, కూర్చుంటున్నాం, వర్క్ చేస్తున్నాం. ఓకే, అంటే రద్దీ ఎలా ఉంది? చాలా రద్దీ ఉంది మేడం. నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు వెంకట నరసయ్య అమ్మా. వెంకట నరసయ్య గారు, ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం కదా, అద్భుతంగా జరిగిందమ్మా. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందమ్మా. సంతృప్తిగా ఉంది. ఈ రోజు చాలా సంతృప్తిగా ఉందా? బాగా సంతృప్తిగా ఉంది. సో నైస్ టు హియర్ సార్. ఎప్పుడు లేదు ఇంత ఇదిగా. ఈ సంవత్సరం మాత్రం ఆ ద్వారం జరగడము, బయటికి అవుట్ గోయింగ్ ఇన్ గోయింగ్ చాలా బాగుందమ్మా. చాలా బాగుందంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి సంవత్సరం మేము, ఇప్పుడు కాదు 10 ఏళ్ళ నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం దీంట్లో పాల్గొంటాము. మాకు ఎవరు పోచబెల్చలేదు, ఎవరు చేయలేదు. మేము ఎప్పుడు ఈ గుడికి అంకితమై ఉంటాం. ఈ గుడి అభివృద్ధి చేయాలని ఎప్పుడు మేము ఈ గుడి కోసమే కష్టపడతాము. ఈసారి మార్పు ఏమంటే, ఎప్పుడు ఒకే ద్వారం ఉండడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉండి, కన్నికా పరమేశ్వరి గుడి వరకు కూడా క్యూ ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈసారి దక్షిణ ద్వారం అనేది ఒకటి ఓపెన్ చేసినాం గుళ్ళో. దానివల్ల ప్రజలు కానీ ఎవరు కానీ బాధపడకుండా, సక్రమంగా క్రౌడ్ అనేది లేకుండా ఇట్లా వెళ్ళడం అట్లా రావడం జరగడం వల్ల ప్రజలకి ఇబ్బంది లేదు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేదు. అసలు మేము ప్రతి సంవత్సరము మేమే చాలా స్ట్రైన్ అయిపోతాం మీ టయానికంతా. కానీ ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నామంటే ఆ ద్వారం తెరచడం వల్లే మాకు ఇది చేసింది. ఆ ద్వారం తెరచడానికి మాకు ప్రభుత్వమే సహకరించింది. ఇప్పుడుండే ఎమ్మెల్యే గారే మాకు సహకరించినారు. ఆయన వల్లే ఆ ద్వారం కూడా మేము ఇది చేసినాము. ఆ ద్వారం తెరచబట్టే ఈవో గారు పోయి ఎమ్మెల్యే గారిని అడిగినారు, సార్ ఇట్లా ద్వారం తెరచాలన్నాం సార్ ప్రజలకంటే, ప్రజలకి మంచి జరుగుతుంది అంటే నేను ఎప్పుడు ముందుంటాను, మీరు ఎవరు వచ్చినా నేను సమాధానం చెప్పుకుంటాను, మీరు ఓపెన్ చేసి అది ద్వారం పెట్టండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్తానే ఈవో గారు వచ్చి దాన్ని ద్వారం తెరచబట్టే ఈరోజు ఆ ద్వారం తెరచబట్టే ఈరోజు ఆ ద్వారం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా బయటికి రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నా ఇప్పుడుండే ప్రభుత్వం కాబట్టి, ఇంత మంచి గత ఏ ప్రభుత్వంలోనూ జరిగిలేదు. ఇంత మంచి ప్రభుత్వంలో ఆయన రాబట్టి ఇంత మంచి జరిగిందని మేము ఉద్దేశిస్తాము. ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ఉందన్న ఇక్కడ సదుపాయాలు అనేటివి, సేవలు అనేటివి ఎలా ఉన్నాయి? మాకు చాలా బాగున్నాయి. గతంలో అయితే ఇరికి ఎక్కువ ఉన్నాయి. అట్లా లేకుండా దారులు 2 దారులుగా పెట్టారు కాబట్టి, జనవరి 1 నుండి 2 దారులుగా పెట్టారు కాబట్టి చాలా అనుకూలంగా ప్రజలైతే ఎవరు భక్తులు ఇబ్బంది పడే లేకన్నా చాలా క్లియర్గా, ఎవరికి బాధ లేకుండా సులభంగా దేవుని దర్శనం చేసుకొని హ్యాపీగా వస్తారమ్మా. ఎలాంటి టెన్షన్ లేదు. ఈ క్రెడిట్ అంతా కూడా మన మదనపల్లి ఛాన్స్ అప్పుడు ఎమ్మెల్యే గారికి, షాజహాన్ బాషా అన్నగారికి ఎంతో వస్తుంది. చాలా బాగుందమ్మా. హాయ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ఫ్రీగా స్వామివారి సన్నిధికి వచ్చినాము, ప్రశాంతంగా దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. మదనపల్లిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం యొక్క పాలక మండలి అన్ని ఏర్పాట్లు బాగా చేసినారు. క్రౌడ్ అంతా బాగా నియంత్రించి బాగా దర్శనం ఏర్పాట్లు బాగా చేసి
బాగా చేశారు. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. కాబట్టి ఈ దేవస్థానం యొక్క పాలక మండలికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏర్పాట్లన్నీ స్థానిక మదనపల్లి శాసనసభ్యులైనటువంటి షాజహాన్ బాషా గారు ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు అతను నిన్ననే వచ్చి వైకుంఠ ఏకాదశి ముందు రోజే వచ్చి ఈ పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కలిసి షాజహాన్ బాషా గారు, శాసనసభ్యులైనటువంటి షాజహాన్ బాషా గారు ఈ ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకూడదని చెప్పి పాలక మండలిని ఆదేశించడం జరిగింది. మన మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ బాషా గారి ఆదేశానుసారమే పాలక మండలి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేయడం జరిగింది.